ఇప్పుడంటే 100 కోట్ల రెమ్యునరేషన్ చాలా కామన్ అయిపోయింది. కానీ గతంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ వారి కాలంలో అప్పుడు డిమాండ్ తగ్గట్టుగా రెమ్యునరేషన్ తీసుకునేవారు. ఎన్టీఆర్ 1,00,000 నుంచి 1,50,000 వరకు తీసుకున్న రోజులు ఉన్నాయి. అదే అప్పుడు భారీ రెమ్యునరేషన్ గా పరిగణించేవారు. ఎన్టీఆర్ హీరోగా రాణిస్తున్న టైంలోనే కృష్ణ, శోభన్ బాబు లాంటి హీరోలు ఇండస్ట్రీలోకి వచ్చారు. యంగ్స్టర్స్ గా వారి సినిమాలు వారు చేసుకుంటూ వెళ్లారు. అప్పుడప్పుడు సీనియర్ హీరోలతో కాంబినేషన్ కూడా చేసేవారు. అయితే రామారావు, నాగేశ్వరరావుకి మించి మాత్రం వీరికి రెమ్యునరేషన్ ఉండేవి కావు. కానీ కాలం సాగుతున్న కొద్ది పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. శోభన్ బాబు, కృష్ణ సినిమాలకు డిమాండ్ పెరిగింది. ఎన్టీఆర్, ఏఎన్నార్లు సీనియర్లు అయిపోయారు. నిర్మాత ప్రసాద్ మాట్లాడుతూ ఎన్టీఆర్, ఏఎన్నార్ ఆలోచన వేరు. నిర్మాత నష్టపోకూడదు అని వారు ఆలోచించేవారు. కానీ శోభన్ బాబు మాత్రం రెమ్యునరేషన్ విషయంలో చాలా కఠినంగా ఉండేవారు. ఇక శోభన్ బాబుతో పాటు అదే జనరేషన్ హీరో కృష్ణ మాత్రం చాలా డిఫరెంట్ గా ఆలోచించేవారు. నిర్మాతలు నష్టపోకూడదని ఆయన కూడా అనుకునేవారు. కృష్ణ గారు నిర్మాత మంచి గురించి ఆలోచిస్తారు. ₹1,00,000 ఇస్తామంటే లేదండి ప్రసాద్ గారు 75,000 ఇవ్వండి చాలు అనేవారు. హీరోల మధ్య జనరేషన్ గ్యాప్ లో చాలా మార్పులు వచ్చాయి. రెమ్యునరేషన్ విషయంలో కూడా మార్పులు చూసాము అని నిర్మాత ప్రసాద్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ నిర్మాతల విషయంలో హీరో కృష్ణకి మంచి పేరు ఉంది. నిర్మాతలు డబ్బులు ఇవ్వకపోయినా పెద్దగా పట్టించుకునేవారు కాదట. తన సినిమా వల్ల నిర్మాత నష్టపోతే వెంటనే మరో సినిమాకి డేట్స్ ఇచ్చి ఫైనాన్స్ కూడా షూరిటీ కూడా ఇచ్చేవారట సూపర్ స్టార్ కృష్ణ గారు.